హలో వ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ తమిళలో చూసుంటారు ఫ్యాన్స్ కన్ఫ్యూజన్, అలాగే కావ్య రియాక్షన్ అంటూ. అయితే అసలు ఎందుకు అలా అన్నానో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అసలు కావ్య నిఖిల్ అయితే బ్రేకప్ అయిపోయారు, విడిపోయారని నిఖిల్ ఇంటర్వ్యూల ద్వారా అయితే మేము మ్యూచువల్గా విడిపోయామని కూడా చెప్తున్నాడు. కావ్య, శ్రీను, నిఖిల్ కూడా కొన్ని పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా సరే అందరికీ బ్రేకప్ అయిపోయిందని చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ మొన్న నిఖిల్ అయితే రెడ్ కలర్ డ్రెస్లో ఉన్న ఫోటోలు షేర్ చేసుకున్నాడు. అలాగే కావ్యశ్రీ కూడా అదే రోజైతే ఫొటోస్ అయితే షేర్ చేసుకుంది. అవి కూడా రెడ్ కలర్ డ్రెస్లే. అయితే ఇద్దరు కాంబినేషన్లో వేసుకున్నారు. కలర్ కాంబినేషన్ కుదిరిపోయింది. ఇద్దరు సంథింగ్ ఏమో మళ్ళీ అనేసి అయితే ఫ్యాన్స్ అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలానే కామెంట్స్ కూడా చేస్తున్నారు, ఏంటో ఉంది అని చెప్పేసి. మళ్ళీ కావ్య అయితే సింగిల్ స్పెషల్ అంటూ ఈసారి అయితే ఆదివారం ఈ స్టార్ మా పరివారంలో అయితే రాబోతుంది. అందులో అయితే మరి కావ్య అయితే ఎలా ఉంది ఈ సింగిల్ లైఫ్ అని శ్రీముఖి అడగంగా సింగిల్ పేస్ అయితే ఇప్పుడు ఇలా ఉంటే చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ఈ ఎపిసోడ్ కూడా ఎప్పుడో అయిపోయి ఉంటుంది, కానీ ఇప్పుడైతే మనకైతే టెలికాస్ట్ కాబోతుంది కదా. వీళ్ళు ఫ్యాన్స్ అయితే మళ్ళీ సంథింగ్ అనే టైంలోనే ఈ టెలికాస్ట్ అయిన ప్రోగ్రాం రావటం అయితే నాకు అనిపించింది ఏంటంటే, ఫ్యాన్స్కి అయితే కన్ఫ్యూజన్ అయితే కావ్య అయితే ఈ మాటతో అయితే క్లారిటీ ఇచ్చేసిందేమో నేనైతే భావిస్తున్నాను. మరి మీకు కూడా అలాగే అనిపించింది. అలాగే ఆదివారం ఈ స్టార్ మా పరివారంలో అయితే ఈసారి సింగిల్ స్పెషల్లోకి ముఖేష్ గౌడ కూడా వచ్చారు. వసుధార కూడా వచ్చుంటే బాగుండేది, అదేనండి రక్ష గౌడ. వీళ్ళిద్దరు పేరుకి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖేష్ అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాగా ప్రోగ్రామ్స్లో రావటం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కావ్య అయితే లేటెస్ట్గా తన సోషల్ మీడియా వేదిక ద్వారా కొన్ని ఫోటోలను అయితే షేర్ చేసుకోవడం జరిగింది. ఆ ఫోటోలను అయితే ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.